కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. కొరిసిపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా NTR విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ భవన్తో పాటు ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామాభివృద్ధిలో భాగంగా ₹1 కోటి వ్యయంతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు సైడ్ డ్రైన్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, NTR అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రమే వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రాధాన్యతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. దాదాపు 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న పెన్షన్లను ఖర్చు పెడుతున్నాయి ఒక తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే. దేశం మొత్తం 33,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారంటే ఎక్కలేదు. పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పేవారు, అది ఇచ్చాము. మహిళలకు ఉచిత బస్సు అనుకున్నాం, ఆ రోజు అది చేసాం. ఇట్లా వరుసన 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు అనుకున్నాం, అది ఇట్లాంటి ఏదైతే హామీ ఇచ్చామో అన్ని కూడా చేసుకుంటా ముందుకెళ్తా ఉంది. రాబోయే రోజుల్లో రోడ్లు వేసే కార్యక్రమం కానీ, మన రాజధాని పూర్తి చేసుకునే కార్యక్రమం కానీ, మన పోలవరం డ్యాం పూర్తి చేసుకునే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా చేయాలి. మన వాళ్ళు BJP నాయకులు అడుగుతున్నారు, సాగర కాలువ వదిలినప్పుడల్లా మన బొడ్డువాని పాలనకి నీళ్ళు చేయాలి. బొడ్డువాని పాలనకే కాదు, ప్రతి గ్రామానికి నీళ్లు భరించాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకనే పోలవరం ప్రాజెక్టు కట్టాలి. కృష్ణా నీళ్లు కూడా మనందరికి అందాలనేది ఉంది. రైతులు బాగుంటేనే సమాజం బాగుండేది. సమాజం బాగుండాలంటే రైతులందరూ కూడా సుఖాంతులు, మంచి పంటలు పండాలి, మంచి గిట్టుబాటు ధర రావాలి. వాళ్ళందరూ కుటుంబాలు సుఖాంతులు ఉంటే వ్యవస్థ, దేశం, రాష్ట్రం అన్ని కూడా బాగుంటాయని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా నమ్మిందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. రోడ్డు ఒకటి అడిగారు, తప్పకుండా టెండర్ దశలో ఉంది, అది కూడా తొందరగా శాంక్షన్ చేపిస్తాం. ఆ ప్రాంతం ముంపు గ్రామం ఉంది కాబట్టి వాళ్ళందరూ అడిగారు, అది ఒకటి చేపిస్తాం. అట్లానే పైన ఏదో కొంత బిల్డింగ్ వేసుకోవడానికి చేయమన్నారు, అది కూడా దేంట్లో పెట్టచ్చో చూసి తొందరలోనే అది కూడా చేపిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాలు ఆయన చనిపోయి మన మధ్య నుంచి దూరం అయిపోయి, ఆయనకి ఇవాళ మన గ్రామం బొడ్డువానిపాలెంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కలిసి పాల్గొని మండలంలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అట్లానే జనసేన పార్టీ నాయకులు, BJP నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. NTR గారి గురించి మా వైస్ సైడ్ కూడా చెప్పాలంటే, నేను చిన్నవాడిని,
ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారనే ఉద్దేశంతో పాటు ఆ రోజు పెట్టిన పార్టీ ఇది. ఏదో మిగతా వాళ్ళలాగా దోపిడీ చేసిన ఆస్తులు సంపాదించుకోవడానికి పెట్టిన పార్టీ కాదు. తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 40 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చెక్కు చెదరలా. చాలా మంది తెలుగుదేశం పార్టీని కూల్చడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి నారాయణ భాస్కర్ రూపంలో, ఒకసారి లక్ష్మీపార్టీ రూపంలో, ఇంకోసారి చంద్రబాబు నాయుడు జైల్లో వేసి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. ఎప్పటికప్పుడు దెబ్బకొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా దెబ్బతగల. 1 కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జోలు వచ్చినప్పుడల్లా ఆ పార్టీలో అంతం అయిపోయినాయి. మనం చూశారు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టి తెలుగుదేశం పార్టీని అంతం చేయాలని చూశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి తిరగబడితే ఎదురుకు వచ్చింది 11 సీట్లు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం అన్నమాట. అదే కాకుండా ఈ దేశంలో ఎవరు తీసుకురాని పథకాలు ఆ రోజు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. ₹2 కిలో బియ్యం. ఇవాళ కూడా 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ పథకాన్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే అది ఆ పథకం ఒక గొప్పతనం. ఆ రోజుల్లో ఇల్లు ఉండే కాదు, పక్కా ఇల్లు ఉండే కాదు, అన్ని గుడిసెలు ఉండేవి. అందరికీ ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఇల్లు కట్టించారు. అదే కాకుండా మహిళలందరూ కూడా ఆస్తుల్లో సమాన హక్కు ఉండాలనేది చాలా మందికి ఆ రోజుల్లో మహిళలకి గౌరవం చూసేవాళ్ళు కాదు. సమాన హక్కు ఉండాలి, పురుషులతో సమానంగా మహిళలు కూడా గౌరవించుకోవాలనేది సమాజంలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చి ఏ ఒక్కటే కాదు, అన్ని కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు అన్ని కూడా. అందుకని ఆ మహానుభావుడు ఇవాళ ఈ పెద్దవానిపాలెం గ్రామం హైవే మీద విగ్రహం పెట్టిన కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తున్నాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అదే నువ్వైన ఎన్టీఆర్ ఘన నివాళులని మనలో కూడా కలిసి పనిచేయాలి. లోకల్ బాడీ సెలక్షన్స్ లో మనం గ్రూపులు ఉండకూడదు. ఇంకందరూ కూడా కలుసుకొని జాగ్రత్తగా ఉండి తెలుగుదేశం పార్టీని మరింత బొడ్డవాని పడమంటే తెలుగుదేశం పార్టీకి కొట్టిన గడ్డ లాంటి పార్టీ అని చెప్పి నేను అందరూ సెలవు తీసుకుంటాం. सभी को भाए जो नखरे झटके तेरे हैं सब तेरे। कदम जो छमके गीतों से वो तेरे हैं बस तेरे। यही है तू झूमे जग तेरे नक्शो कदम पे। चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया। तू चमकी चमकी जो तू तेरी
जग तेरे नक्शो कदम पे तू चमकी चमकी जो तू हो तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू हाँ तू चमकी चमकी जो तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया तू चमकी चमकी जो तू तेरी चमक से चमके दुनिया रोशनी सुनहरी सी निखरी सवेरे सितारे आसमां के फिक कर जो सुलगती धूप जैसी चमकती शाम जैसी हर महफिल को सजाए बस वो What makes a great Indian wedding great? For me, it's the magic of traditions. But what makes the day sparkle? is the one and only the bride. Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides, Malabar Gold and Diamonds presents the brides of India.